భార్గవ్ గారు హాయ్. సో జనరలీ ఎక్కువ నాకు తెలిసినంత వరకు సినిమాకి సంబంధించిన కెమెరాస్ అవ్వచ్చు చాలా వరకు మీ దగ్గర నుంచి తీసుకెళ్తుంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోలో ఏమేమి ఉన్నాయి అండ్ మీ దగ్గర ఎలాంటి కెమెరా వర్క్ ఇవన్నీ ఉంటాయి? బేసికలీ వీఆర్ నాట్ ఇంటూ కెమెరాస్ అండి, వీఆర్ ఇంటూ కెమెరా సపోర్ట్ ఎక్విప్మెంట్. ఓకే. నార్మల్గా మీరు సినిమాలో ఒక చేస్ సీక్వెన్స్ లాంటివి చూసారు అంటే కార్స్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే కార్ విల్ బి మూవింగ్ ఎట్ అరౌండ్ 80-90 kmph స్పీడ్. ఆ స్పీడ్లో అంత స్టేబుల్గా దాన్ని ఎలా క్యాప్చర్ చేశారా అనే ఒక డౌట్ వస్తుంది కదా. ఇన్ దోస్ కేసెస్ వీ డూ యూజ్ దీస్ వెహికల్స్. ఇప్పుడు ఇది వచ్చేసి మేము కస్టమ్ కన్స్ట్రక్షన్ చేసిన బెడ్ అండి ఇది. అండ్ దీని ఫ్రంట్ ఒక స్ప్రింగ్ లోడెడ్ ఆర్మ్ లాగా ఉంది కదా, అదేంటంటే మీరు 80-90 kmph లో చేస్ చేస్తున్నా కానీ అందులో ఉన్న కెమెరాని స్టేబుల్గా ఉంచుతుంది. ఇట్ మేక్స్ ద కెమెరా సో స్టేబుల్ దట్ ఏంటంటే మీకు అది ఎవరో స్మూత్గా పట్టుకుని నార్మల్గా హోల్డ్ చేసే హ్యాండ్లింగ్ లా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి, ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో హై స్పీడ్కి మెర్సిడీస్ లాంటివి వాడుతున్నారు కదా. సో మనం ఇక్కడ గేర్ షిఫ్ట్ చేసేలోపు ఆ వెహికల్ వెళ్ళిపోతుంది ఆటో ట్రాన్స్మిషన్. సో వీ గాట్ అన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, కస్టమ్ బిల్ట్ ఎవ్రీథింగ్. అండ్ అడిషనల్ సేఫ్టీ సిస్టమ్స్ కూడా ఉన్నాయండి, ఇంప్రూవ్డ్ బ్రేకింగ్ ఉంది ఇందులో. అలాగే దీంతో పాటు దీన్ని లో లోడర్ అంటారు లేదా ప్రాసెస్ ట్రైలర్ అంటారు. ఈ ప్రాసెస్ ట్రైలర్ ఏంటంటే సపోజ్ హీరో హీరోయిన్ బైక్ మీద వెళ్తున్నారు అనుకుందాం, వెళ్ళేటప్పుడు హీరో ఇట్లా అది కదులుతుంది. లైక్ ద యాక్టర్ వోంట్ బి రైడింగ్ ద బైక్. హియర్ ఏంటంటే ఒక మామూలుగా ఇద్దరు క్యారెక్టర్స్ బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. ఆ టైంలో వాళ్ళు ఆ కాన్వర్జేషన్ చేస్తూ అట్ ద సేమ్ టైం రైడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇట్ విల్ బి ఏ డిఫికల్ట్ టాస్క్. ఇన్ దట్ సినారియో విల్ బి పుల్లింగ్ ద బెడ్, బైక్ అలా వస్తూ ఉంటుంది, దాని మీద ఉన్న క్యారెక్టర్స్ ని మనం అలా షూట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఒక పైన క్రేన్ ఉంది చూసారు కదా, ఆ క్రేన్ అనేది ఏంటంటే కాంపాక్ట్ స్పేసెస్ లో కూడా యూజ్ చేయొచ్చు మనం. సో నేను ఆ క్రేన్ ని సపోజ్ ఇక్కడ రిక్ చేసేసి హీరో హీరోయిన్ ఇక్కడ కాన్వర్సేషన్ చేస్తూ ఉంటారు, ఒక పర్సన్ ఇక్కడ నిలబడి క్రేన్ ని ఇటు సైడ్ నుండి అటు సైడ్ వరకు మూవ్ చేయొచ్చు. దట్ వాజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ. We are the only company having those 3 units in India. జర్మనీ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ క్రేన్ ని. ఇట్స్ అ పేటెంటెడ్ డిజైన్. ఇది జర్మనీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నదండి. ఇండియాలో మన దగ్గర మాత్రమే 3 units ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా.